ఈరోజు అయితే జొన్న రొట్టెలు అయితే చేస్తున్నా. జొన్న రొట్టెలకు అయితే వేడి నీళ్ళు అయితే గరం పెట్టుకున్నా. వేడి నీళ్ళు విధంగా తింటా. పిండి కలుపుకుంటున్నా. జొన్నలు బియ్యం రెండు కలిపి పట్టించిన రొట్టెకైతే ఇక రొట్టెకు కలుపుకున్నామని బేషన్లో పోస్తున్నా. పిండి వేడి నీళ్ళు పోసి కలుపుతా. వేడి నీళ్ళు పోసి కలుపుకున్నామంటే రొట్టె గిట్టగా మంచిగా వస్తుంది. పిండి మంచిగా కలుస్తుంది, బాగుంటుంది. ఇక వేడి నీళ్ళు అయితే పోసిన. ఇక పొగలు వెళ్తుంది చూడు. పిండి ఇట్లా మంచిగా కలుపుకుంటే రొట్టె కొట్టేటప్పుడు అంచులు అనేది పోవు. పిండి అయితే ఇట్లా విసుకోవాలి. పిండి విసుకులు అయిపోయింది. కొంచెం కొంచెం ఇట్లా రొట్టెకు సరిపోయినంత అవసరం ఉన్నంత రొట్టెకు అవసరం ఉన్నంత ముద్ద కట్టుకోవాలి. కట్టుకొని కొద్దిగా పిండి వేసుకొని ఇట్లా మనం చిన్నగా బిల్లలాగా వేసుకోవాలి. ఇట్లా చేరానోళ్ళు గిట్టంగా నేర్చుకోవచ్చు మంచిగా రొట్టెలు. నేను పేపర్ ఎందుకు వేసిన అంటే ఇక కింద పడితే అంత పిండి పొడి పిండి ఈగలాలుతాయని పేపర్లు అయితే కొడుతున్నా. ఇక రొట్టె తయారవుతున్నది. మంచిగా వస్తుంది రొట్టె వేడి నీళ్ళు పోస్తే. ఇక రొట్టె అయితే తయారైంది. మీద పెట్టుకొని తీసుకోవాలి. నాకు చేతితో నేను ఇక్కడ రాదు. మళ్ళీ ఇంకొక ప్లేట్ కనుక్కోవాలి. ఇట్లా ఇట్లా వస్తుంది ప్లేట్ మంచిగా జారుతుంది చేతితో కంటే. కాలింది, నీళ్ళు కలుపుతున్నాయి. ఇట్లా నీళ్ళు కలుపుకోవాలి కాళ్ళంగా. అక్కడ రొట్టె కాలే వరకు ఇక్కడ రొట్టె వేసి పెట్టుకున్నాం. ఇంకోటి రొట్టె అయితే మంచిగా కాలింది. ఇట్లా కాలినాక తీయాలి కదా. కాలింది, ఇంకో రొట్టె వేస్తున్నా రొట్టె మీద. ఇట్లా కొట్టింది. ఇక పొయ్యి ఇట్లా గంపలో పెట్టింది అనుకోకుండా. నిన్నమన్నా వర్షం పడి ఇట్లా పొయ్యి మొత్తం పచ్చిగా అయిపోయింది. కింద భూమి కట్టెలు మంటలేమనేసి ఇష్టం పోసి పెట్టిన. ఇట్లా కట్టెల మీద చేయాలంటే మాత్రం చాలా ఓపిక ఉండాలి వంట. పొగ వస్తుంది కళ్ళు అంటే కళ్ళు మాత్రమే. మంచిగా మడితే రొట్టె మంచిగా కాలుతుంది. ఇట్లా ఎంత మంచిగా వస్తుంది చపాతీలు వస్తున్నాయి. పొయ్యి అయితే మంచిగా మడితే రొట్టెలు మంచిగా కాలుతాయి. ఎంత మంచిగా కాలుతున్నాయి చూడండి. చపాతీలు లాక్కున్నాయి, గోధుమ రొట్టెలు లాక్క మంచిగా జొన్న రొట్టెలు అయినా కానీ ఇట్లా కాలాలి. రొట్టెలు అయితే చేసుడు అయిపోయింది. సాయంత్రం అయిన చీకటి అయింది. ఇక మొత్తం అయిపోయింది పిండి. ఈ రొట్టె ఒకటి చిన్నగా కొట్టిన. ఈ రొట్టె ఎందుకు కొట్టిన అంటే రొట్టెలు అయిపోయిన తర్వాత ఇంకా చిన్నగా చేయాలంట. అందు గురించి అనేసి చిన్నగా అయితే చేసిన. మరి ఓకేనా, బాయ్. మరి అందరు లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకే మరి.